హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హర్ష. ఈరోజు ఇంకొక స్పెషల్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు స్పెషల్ వచ్చేసరికి సండే బ్రేక్ఫాస్ట్ స్పెషల్గా ఏదైనా ప్రిపేర్ చేయొచ్చు కదా అన్నారు. సో అందుకనే చోలే బటర్ మసాలా విత్ పూరీని ఎప్పుడు ఆలు కర్రీతోనే కాదు, అప్పుడప్పుడన్నా ఇలా చోలే బటర్ మసాలాతో ప్రిపేర్ చేసుకొని తింటే ఎంత బాగుంటుందో. జనరల్గా నార్త్ ఇండియన్స్ ఇలా ప్రిపేర్ చేస్తారు. మన సౌత్లోకి వచ్చేసరికి చాలా తక్కువ ప్రిపేర్ చేస్తాం, కానీ ఈ రెండింటి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. సో రెసిపీ ఎలాగో తెలుసుకుందామా? ఈ చోలే బటర్ మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం మనకి ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసరికి చెన్నా బటానీ రెగ్యులర్ షాప్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో ఇవి మనం ఎప్పుడు కుక్ చేసుకుంటున్నామో అప్పటికి 10 hours బిఫోరే మనం వాటర్లో నానబెట్టుకోవాలి. సో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిఫర్ చేస్తాను కాబట్టి నిన్న నైటే వాటిని వాటర్లో సోక్ చేశాను. 12 hours తర్వాత ఒక ప్రెషర్ కుక్కర్లో 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఈ చెన్నా బఠానీ కుక్ చేసుకున్నాను. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది బఠానీ. సో ఇలా ఉన్నప్పుడే మనం కర్రీలో యాడ్ చేస్తే కర్రీ చాలా మంచి టేస్ట్ వస్తుంది. అంతేకాని అప్పటికప్పుడు మనం కుక్ చేసుకోలేం. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి మసాలా పౌడర్. ఈ చోలే మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక ప్యాన్లో 20 grams వరకు ధనియాలు, 2 యాలకులు, 3 రెడ్ చిల్లీ, 4 మిరియాలు, మరాఠీ మొగ్గ అనాస పువ్వు, కొంచెం జీలకర్ర, చెక్క, లవంగాలు వేసుకుని 3 to 4 minutes వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని పేస్ట్ లాగా కాకుండా పౌడర్ లాగా పట్టుకుంటే మనకి చోలే మసాలా రెడీ అయిపోతుంది. సో ఎటువంటి వాటర్ అనేది యూజ్ చేయకూడదు. సో వీటన్నిటిని గ్రైండ్ చేసుకుంటే మనకి కావాల్సిన చోలే మసాలా రెడీ అయిపోయింది. ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే మనం ఇది 1 month వరకు యూజ్ చేసుకోవచ్చు. మంచి సువాసనతో ఇల్లంతా చాలా గుమాయించి కొడుతుంది. బయట షాప్స్లో కూడా ఈజీ అవైలబిలిటీ ఉంటుంది, బట్ నేను ఎప్పుడు రెగ్యులర్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. తర్వాత మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి బటర్ కానీ లేకుంటే ఆయిల్ కానీ యాడ్ చేసుకొని అందులో కట్ చేసుకున్న అంటే 2 to 3 ఆనియన్స్ని కట్ చేసుకొని ఆయిల్లో సెమీ ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం స్మెల్ చేంజ్ అయిన తర్వాత 2 tomatoes వరకు కట్ చేసుకొని ఆనియన్స్లోకి యాడ్ చేసుకొని దీన్ని కూడా మనం ఒక 3 minutes వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక 5-6 జీడిపప్పు, కొన్ని గసగసాలు వేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. అందులోనే కొంచెం కస్తూరి మేతి, కొంచెం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అంటే దాని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని అది కూల్ అయిన తర్వాత మనం దీన్ని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. సో అన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయింది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో మనం మిక్సీ పట్టేసుకుంటే చాలు. దీనివల్ల ఈ చోలే మసాలా చక్కటి గ్రేవీ అయితే ప్రిపేర్ అవుతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో గ్రేవీ కావాలనుకుంటే ఇంకా ఆనియన్స్ పెంచుకోవచ్చు, ఈవెన్ టమాటో క్వాంటిటీ కూడా పెంచుకోవచ్చు. కానీ నాకు గ్రేవీ మరీ ఎక్కువగా అవసరం లేదు. మా ఇంట్లో ఎక్కువగా చెన్నా బఠానీ తినడం కోసమే ఈ కర్రీ ప్రిపేర్ చేస్తాను కాబట్టి కొంచెం గ్రేవీ తక్కువగానే యూజ్ చేస్తున్నాను. సో వీటన్నిటిని చల్లారేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. సో చూసారు కదా, చాలా మెత్తగా పేస్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఫైనల్ ప్రొసీజర్ వచ్చేసరికి ఇంకొక ప్యాన్లో ఇక్కడ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. మనం ముందే ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలాని ఈ ఆయిల్లో వేసుకొని పచ్చి వాసన పోయే అంతవరకు కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటేనే మెల్లగా పచ్చివాసన పోతుంది. అదే హై ఫ్లేమ్లో పెడితే ప్యాన్కి ఈ పేస్ట్ మొత్తం స్టిక్ అయిపోయి మాడిపోతుంది. సో ఈవెన్ అప్పుడు స్మెల్ మారుతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. అందుకనే మ్యాక్సిమం లో ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోండి, లేకుంటే మీడియం అయినా పర్లేదు. తర్వాత ఇందులోకి కొంచెం
సాల్ట్ అండ్ 2 స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ను యాడ్ చేసుకుని మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇలా కుక్ చేసుకుంటుంటే మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. సో చూసారు కదా, ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే కుక్ చేసుకున్న చోలేని యాడ్ చేసుకోవాలి. ఇది ఎక్కువ స్పైసీగా కూడా ఉండదు కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సో ఈ చోలేని కూడా యాడ్ చేసి విత్ వాటర్, మనం చోలే బాయిల్ చేసినప్పుడు వాటిలో రిమైనింగ్ వాటర్ ఉంటాయి కదా, సో వాటితో సహా ఈ చోలేని ఈ మసాలాకి యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, వాటర్ కూడా యాడ్ చేసిన తర్వాత మనం చోలే మసాలాని ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని 2 స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి. అంటే క్వాంటిటీని బట్టి యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు చోలే మసాలాని యాడ్ చేస్తున్నాను. సో ఈ మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు మనం హై ఫ్లేమ్లో లేకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే చాలు, మనకి కావాల్సిన చోలే బటర్ మసాలా రెడీ అయిపోతుంది. చూసారు కదా, చక్కగా మాకందరికి బ్రేక్ఫాస్ట్కి సరిపోయే క్వాంటిటీలో చోలే బటర్ మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. సో మా 5 మెంబర్స్కి చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ కర్రీ. ఇవి టేస్ట్ వైజ్గా కూడా చాలా ఇంప్రెసివ్ అన్నమాట ఇంట్లో అంతా. ఇంకా చోలే బటర్ మసాలా రెడీ అయిపోగానే ఇమీడియట్గా నెక్స్ట్ ప్రిపేర్ చేసుకోవాల్సిన ఐటెం ఏంటండి, పూరి. సో పూరికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ముందే రెడీ చేసేసుకుని పూరి అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఈ చోలే బటర్ మసాలా వచ్చేసరికి చాలా ప్రోటీన్ ఫుడ్ కాబట్టి డైట్ చేసే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తీసుకోవచ్చు. దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్సే కానీ హెల్త్ ఇష్యూస్ అని ఏమీ ఉండవు. సో ఇలాంటి ప్రోటీన్ ఫుడ్ పిల్లలకు కూడా చాలా హెల్తీ కాబట్టి మీరు ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకు కూడా టేస్ట్ చేపించండి. సో ఇంకా పూరి రెడీ అయిపోయింది, చోలే బటర్ మసాలా కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, మన సండే ఎమ్మీ బ్రేక్ఫాస్ట్ ను ఎంజాయ్ చేద్దాం, వచ్చేయండి. మా ఛానల్ ని ఎంతో సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ నిజంగా హార్ట్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మాకు ఎప్పుడు మీ సపోర్ట్ అవసరం ఉంటది. మాది స్టార్టప్ ఛానల్ కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పూరి వచ్చేసరికి కంప్లీట్లీ ఆయిల్ ఫుడ్ కాబట్టి చాలా వరకే అవాయిడ్ చేస్తారు, కానీ అప్పుడప్పుడన్నా దీన్ని టేస్ట్ చేయాల్సిందే. సో ఇంకా మనం వెయిట్ చేస్తున్న చోలే బటర్ మసాలా చూసారు కదా ఎంత యమ్మీగా ఉందో. సో ఇలాంటి యమ్మీ చోలే బటర్ మసాలా ఈవెన్ పూరికే కాదండి, దోశ, చపాతీ, ఇడ్లీ ఎలాంటి ఐటెంకైనా సరే చాలా పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఈవెన్ రైస్లో కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ యూస్ చేస్తుంది పూరి విత్ చోలే బటర్ మసాలా. చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్లో మా ఇంట్లో సండే బ్రేక్ఫాస్ట్ని మేము ఫినిష్ చేసాం. మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఎలా ఉందో కామెంట్ చేయండి. ఓకేనండి, ఉంటాం మరి. థ్యాంక్ యూ.